నమస్తే, ఏం పేరు? నా పేరు వర్మ అండి. ఏంటి మరి ఎలా ఉంది రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు చూసుకుంటే? జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారా? జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు సింగిల్గా 170 స్థానాలు కూడా గెలుస్తారండి. అందులో ఏమాత్రం డౌట్ కూడా లేదండి. ఏమండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బోర్డు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. కులం మతం భేదం చూడకుండా అందరూ కూడా చాలా కార్యక్రమాలు చేశారండి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ అదేవిధంగా కూడా 170 స్థానాలు కూడా గెలుస్తారు. మళ్ళీ జగన్ గారు సీఎం. మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయనున్నాడు. ఏమన్నా ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. చంద్రబాబు నాయుడు డీజిల్ కొడితే కనుక క్వాలిటీ లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్. తన సొంత పార్టీలో కూడా లేని పవన్ కళ్యాణ్. ప్యాకేజ్ స్టార్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన క్వాలిటీ డీజిల్ కావాలంటే తప్ప చంద్రబాబు నాయుడు డబ్బు ఇస్తే డీజిల్ కొట్టిన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఏంటి లోకేష్ గురించి ఏమంటాం? లోకేష్ గురించి ఏముందని చెప్పడానికి ఏమీ లేదండి. ఓన్లీ పప్పు తప్ప. కనీసం అదేవిధంగా లోకేష్ గురించి లెక్కేసుకుంటే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి చూసారా ఎలాగున్నాడు? రాజశేఖర రెడ్డి గారి కొరకు జగన్మోహన్ రెడ్డి యంగ్ డైనమిక్ లీడర్ అయి ఉండి 1.5 సంవత్సరం జైల్లో ఉండి వచ్చి సీఎం అయ్యాడు. అదే లోకేష్ విషయం చెప్తే కనుక ఓన్లీ పప్పు తప్ప. ఒక్క సీటు కూడా ఎక్కడ ఆయన గెలిచిన తర్వాత ఒక్క సీటు కూడా ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ గెలలేడు. ఆ ఉద్దేశం అయితే ఏమీ లేదండి. ఎన్నటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. మరి శర్మిల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని చెప్పేసి ఏకవచనంతో పిలుస్తున్నారు. శర్మిల రెడ్డి గారు వాళ్ళ సొంత సోదరి. మరి ఏమంటావు వాటి గురించి? ఏమంటే వాళ్ళ శర్మిల రెడ్డి గారు ఏకవచనంతో పిలిచిన ఏమి చేసినా సరే మీరు ఒకే విషయం లెక్కేసుకోండి. ఆవిడ ఒకే ఒక మాట. ఆవిడ వైఎస్ శర్మిల కాదండి. ఆవిడ ఇంటి పేరు ఏంటో ఒకసారి చెప్పమనండి. ఆవిడని ఆవిడ వైఎస్ శర్మిల కాదు. ఆవిడ ఇంటి పేరు చెప్పమనండి. ముందు ఇంటి పేరు చెప్పమనండి. ఆవిడని వైఎస్ శర్మిల కాదు. ఆవిడ ఇంటి పేరు చెప్పి మాట్లాడమని ముందు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బ్యానర్ పెట్టుకుని రాజశేఖర రెడ్డి బ్యానర్ పెట్టి నిలబడతాం తప్ప శర్మిల గారు ఆవిడ ఇంటి పేరు ముందు చెప్పమని ఒకసారి చెప్తాను. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న శర్మిల గారు మాకు వద్దండి. జై జగన్, జై తానేటి వంత, జై వెంకీ అని అంతేనండి. రాజశేఖర రెడ్డి బిడ్డే కదా తన ఆవిడ కూడా. శర్మిల రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డే కదా. మరి మీరందరూ కూడా ఆదరించారు కదా. మరి అన్నదమ్ముల ఇద్దరి మధ్యన చిచ్చు పెడుతున్నారంటారా? అన్నదమ్ముల మధ్య స్విచ్ పెట్టినా పెట్టబోను సరే అసలు ఒక కులాన్ని ఒక మతాన్ని చూడకుండా 4 వర్గాలను కనుక్కుని వెళ్ళేవాడు ఒక జగన్మోహన్ రెడ్డి. నా చెల్లి నా అన్న నా అనే మాట లేకుండా కుల మతాల భేదాలు లేకుండా ఒకే మాట చేసే అతను జగన్మోహన్ రెడ్డి. అదండి. ఎలా ఉంది మరి రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? మన రాష్ట్రంలో 100% చాలా బాగుందండి. విద్య వైద్యం ఆరోగ్యం కాంచి మొత్తం చాలా బాగుంది. మన 26 రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం నెంబర్ 1 స్టేజ్లో ఉంది. అసలు ఏమీ మన రాష్ట్రం గురించి దిగులు పడే అవసరం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. అదే చంద్రబాబు నాయుడు వచ్చిన ప్యాకేజ్ స్టార్ వచ్చిన సరే మళ్ళీ అప్పులు పాలు తప్ప అసలు ఉండే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. అది మరి అభివృద్ధి లేదంటున్నారు కదా. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత లేదని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకా సంక్షేమ పథకాలు ఏంటండి? ఇప్పుడు మనిషికి కావాల్సింది కూడు గుడ్డ నీరు తిండ్రి. ఇంకా సంక్షేమ పథకాలు ఏంటండి? వైద్యం ఎలాగుండేది? ఓసారి మనం వెళ్తే స్కూల్ మొత్తం పాడుపడిపోయింది. నానా విధంగా నానా దారుణంగా ఉండేవి. ఇప్పుడు అదే స్కూల్కి ఇప్పుడు వెళ్ళమండి ఒకసారి చక్క ఏంటి క్యాలమెంట్ మించిన పరిస్థితుల్లో ఉండేది స్కూల్ మొత్తం అన్నీ కూడానండి. అది విద్య అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం చాలా బెస్ట్ అండి. శర్మిల గారు మరి అభివృద్ధి లేదు రాష్ట్రంలో, ఇసుక మాఫియాను రోడ్డు మాఫియా మద్య మాఫియా జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సరే మీరు అన్న మాటకు నేను ఇది అవుతున్నాను. ఎందుకంటే నేను పుట్టింది తెలంగాణలో. నేను తెలంగాణ బిడ్డ అంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పొడి చేస్తాం ఏంటండి? ఆవిడ పుట్టింది తెలంగాణలో పెట్టింది తెలంగాణలో బిడ్డ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పొడి చేస్తాం ఏంటండి? ఎప్పటికైనా ఒకటే లెక్కేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్యానర్ పెట్టుకుని శర్మిల గారు ఉన్నారు తప్ప రెండో దేశం లేదు. రేపు నుంచి కూడా ఆవిడ పోటీ చేసి ఎలక్షన్లోకి వెళ్ళే ముందు వైఎస్ అనే మాట తీసేసి వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోమని సరిపోద్ది. వైఎస్ అనే మాట వద్దండి. జై జగన్, జై జై జగన్.